హేబెలు మీదికి దేవుని కనికరం వచ్చింది, కయ్యను మీదికి దేవుని శాపం వచ్చింది. హేబెలు దేవుని కృప పొంది పరదైసుకు మొట్టమొదట చేరిన వాళ్ళల్లో హేబెలు మొదటివాడయ్యాడు. పరదైసుకు వెళ్ళిన వాళ్ళలో నంబర్ 1 హేబెలు వెళ్ళాడు. అంతేకాదు విశ్వాసుల జాబితాలో హేబెలుకి పేరు వచ్చింది. హెబ్రీ పత్రిక 11లో హేబెలుని గురించి దేవుడు మాట్లాడాడు. అతడు విశ్వాసి అన్నాడు, అతడు దేవునికి ఇష్టడు అన్నాడు. నా ప్రియులారా, హేబెలుని రేపు మనం చూస్తాం, కానీ కయ్యను గురించి మనకు డౌటే. కాబట్టి ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి. చాలా విషయాలు మీకు బోధించాను. దేవునికి అర్పించేటువంటి అర్పణల్లో శ్రేష్టమైన దాని గురించి, సాటి మనిషి పట్ల మనం ఎలా ఉండాలో, అన్ని సంగతులు విస్తారంగా మాట్లాడాను. దేవుని ఆత్మ నడిపింపులో ఎన్ని గుర్తున్నాయో ఎన్ని మర్చిపోతారో. గుర్తుంటాయా అండి? దేవునికి ఎలాంటివి ఇవ్వాలో, ఏది శ్రేష్టమైందో. హేబెలు ఏమేమి చేశాడు? శ్రేష్టమైంది దేవుని మార్గంలో అర్పించాడు. సహోదరుణ్ణి తిరస్కరించలా, కోప్పడలా, సాత్వికుడై ఉన్నాడు. అవతలవాడి దుర్మార్గానికి బలి అయ్యాడు, కానీ అవతలవాడిని బలి చేయాల. ఆ నీతిని మనం సాధన చేద్దాం. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఏమండి, చాలామంది దేవుడి దగ్గరికి వచ్చి, దేవా నన్ను అట్ట దీవించు, నన్ను ఇట్ట దీవించు, ఈ సమస్యలోంచి బయటే, ఆ సమస్యలోంచి బయటే, నా ప్రార్థనకు జవాబి, నాకు ఈ పరిష్కారం, నాకు అది, నాకు ఇది, నాకు అన్నీ ఇన్ని అని అంటారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కటే మాట, ఇన్ని అడుగుతున్నావు కదా, అసలు దేవుడు ఏం అడుగుతున్నాడో ఒక్కసారి ఆలోచించావా? నువ్వు దేవుని దగ్గరికి వచ్చి అడిగే నువ్వు, నిన్ను దేవుడు ఏం కోరుతున్నాడో నీ క్లారిటీ ఉందా? ఫైనల్గా చెప్తున్నా, దేవుని దగ్గరికి నువ్వు వచ్చి అడిగేవన్నీ దేవుడు ఇవ్వగలడు, చెయ్యగలడు. రోగమా స్వస్థపరచగలడు, అప్ప తీర్చగలడు, కేస కొట్టివేయగలడు, నిందల పూదండలుగా మార్చగలడు, ఏ విషయంలోనన్నా కొదువై ఉన్నావా సమృద్ధినియగలడు, ఆత్మీయ జీవితంలో క్షీణదశలో ఉన్నావా లేవనెత్తగలడు, ఏదైనా చేయగలడు దేవుడు. అయితే ఒక్కటి, దేవుని దగ్గరకు వచ్చి అన్నీ అడిగేటప్పుడు అసలు ముందు దేవుడు నేనేం అడుగుతున్నాడో నువ్వు ప్రశ్నించుకోవాలి. మారు మనసును అడుగుతున్నాడు, దిద్దుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, వాటిని చూసుకోమంటున్నాడు. సరి చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, ముందు సరి చేసుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను చెప్పినవి ముందు సరి చేసుకో, అప్పుడు నా వైపు చూడు. సహాయం చేస్తాను కాదు, నీకు సహాయం లభిస్తుంది అంతే. రా, మోకాళ్ళ మీదకి రా. ప్రార్థన చేద్దాం. మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయా? లేచి నిలబడండి, ఇబ్బంది లేదు. మీ ఓపిక మీకు ఎలా ఉంటే అలా. మోకాళ్ళ మీదకి రా. మీ సమస్యలన్నిటి కోసం ఒక్కసారి నేను ప్రార్థన చేస్తా. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా అవకాశం ఉంటే మోకాళ్ళ మీదకి రండి. మోకాళ్ళు వేసి దేవుణ్ణి వేడుకుందాం. ఈ ముగింపులో టైం ఎంత అయిందో నాకు తెలియదు, ఎందుకంటే వాచ్ కూడా ఎవరు నాకు ఇక్కడ పెట్టలేదు, నేను వాచ్ పెట్టుకుని రాలేదు. కాబట్టి 1:40 2:40 1:40 బతికిపోయారు. ప్రార్థన చేద్దాం. ఒక్కసారి పరిశీలించుకోండి, ఒకసారి గమనించుకోండి. మీ 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 క్యారెక్టర్ని చూడండి, ఒక్కసారి మీ ప్రవర్తనను చూసుకోండి. లేవా లోపాలు? లేవా వంకర టింకర్లు? లేవా మార్పు చెందాల్సిందేమి లేదా నీలో? దిద్దుకోవాల్సింది ఏమి లేవా నీలో? పరిశీలించుకో. దేవుడు అదే చూస్తున్నాడు, ముందు అది కోరుతున్నాడు. నువ్వు ముందు సరిచేయబడాలి. నీలో నాకు నచ్చనివి కొన్ని ఉన్నాయి, వాటిని వదలటల్లా నువ్వు
వదలాలి. నువ్వు సరి చేసుకోవాలంటున్నాడు దేవుడు. నీకు తెలుసు నీలో ఏమున్నాయో, నీకు తెలుసు నీలో ఏముందో. నీలో అహంకారం ఉందో నీకు తెలుసు, ఈర్ష్యాద్వేషాలు ఉన్నాయో నీకు తెలుసు, రహస్య పాపాలు ఉన్నాయో నీకు తెలుసు, పెంకెతనం ఉందో నీకు తెలుసు, కోపోద్రేకం ఉందో నీకు తెలుసు, సనుగుడు గొనుగుడు ఉందో నీకు తెలుసు, అనుమానం అపనమ్మకం సందేహం ఉందో నీకు తెలుసు. దేవుడు చెప్పినా కూడా దేవుడి మాటలు పెడచెవిన పెట్టి మూర్ఖత్వం ఉందో నీకు తెలుసు, ఏముందో నీకు తెలుసు. హృదయం నిండిన గర్వం ఉందో, నీలో ఏముందో నీకు తెలుసు, నాలో ఏముందో నాకు తెలుసు. అందరం ఒప్పుకుందాం ఈ వేళ. ప్రార్థనకు జవాబు ఇవ్వాలని ఆరాటపడుతున్నావు, అడిగిందల్లా దేవుడు చేయాలని కోరుకుంటున్నావు. మరి అట్లయితే ముందు ఆ బుద్ధులు సరి చేసుకో, ఆ వంకర టెంకర్లు మార్చుకో, ఆ తప్పుడు జీవితం నుంచి బయటికి రా. నువ్వు ఎందుకు దీవించబడవో చూద్దాం, దేవుడు నీకు ఎందుకు తోడై ఉండడో చూద్దాం, నిన్ను ఎందుకు ఆశీర్వదించడో చూద్దాం. నిన్నెందుకు బంధకాల నుంచి విడిపించడో చూద్దాం. ప్రాణం పెట్టాడు కదా సోదరి నీ కోసం, ప్రాణం పెట్టాడు కదా సోదరుడా నీ కోసం. ఇంత ప్రేమించిన దేవుడు ఎందుకు నిన్ను అట్లా వదిలేశాడు? నీ కోసం చచ్చిపోయి తిరిగి లేచాడే. అంత ప్రేమించిన దేవుడు ఎందుకు ఈరోజు నేను పక్కన పెట్టాడు? ఉంది, మూర్ఖత్వం ఉంది నీ దగ్గర. ఎంత చెప్పినా వినని నైజం ఉంది, ఎంత చెప్పినా దిద్దుకొని నైజం ఉంది, ఎంత చెప్పినా నువ్వు వదిలిపెట్టని పాపాలు ఉన్నాయి. ఈరోజు మారు మనసు పొందుదాం, సరిదిద్దుకుందాం, పశ్చాత్తాప్తులమై దేవుని వేడుకుని ముందు క్షమాపణ కోరదాం. పరిశుద్ధ ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈరోజు నీ సన్నిధిలో ఈ శుక్రవారం ఉపవాస వేళ మా బిడ్డలందరూ కూడా ఇంతసేపు నీ మాటలు విని, విస్తారమైన నీ మాటలు విని, సాటి మనిషి పట్ల ఎలా ఉండాలో, నీ సన్నిధికి వచ్చేటప్పుడు ఎలాగ శ్రేష్టమైన వాటిని గైకొనాలో, శ్రేష్టమైన వాటిని స్వీకరించి నీ వద్దకు తీసుకొని రావాలో, ఎవరి మార్గానికి లోబడాలో, ఎవరి చిత్తం చేయాలో అన్నీ విన్నారు ప్రభువా. కొంతమంది పశ్చాత్తాపడుతున్నారు. అవును దేవా, నా దగ్గర ఉన్న తప్పుడు విధానాలని నా దగ్గర పెట్టుకొని నీ దగ్గర నుంచి సాయం పొందాలని అనుకోవటం వెర్రితనమే. ఇదిగో నా తప్పుడు జీవిత విధానాన్ని వదిలేస్తున్నానని కొంతమంది తీర్మానం చేసుకుంటున్నారు. ఆ తీర్మానం ఎవరిలోకైతే వచ్చిందో వాళ్ళ మీదకి దేవుని అభిషేకం, వాళ్ళకి విడుదల, వాళ్ళకి సమాధానం, వాళ్ళకి స్వస్థత, వాళ్ళకి సమృద్ధి, వాళ్ళకి ఆశీర్వాదం. వారి హృదయ వాంఛలనైనా తీరుస్తాడు. ప్రార్థన చేద్దాం, మారు మనసు పొందుదాం, దిద్దుకుందాం జీవితాన్ని. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు వందనాలు. ఇక్కడున్న బిడ్డలకు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు అని మట్టి గోడ మీద గచ్చుపోతలాగా పుయ్యలేదు, కానీ దేవుడు నిన్ను బాగు చేస్తాడు. అయితే ముందు నీ బతుకు మార్చుకోమనే మాట స్ట్రైట్గానే చెప్పాను. నీ ఆత్మ నడిపింపులో ఖండించి గద్దించి చెప్పాను. నువ్వు సరిదిద్దుకో, అప్పుడు దేవుని హస్తం నీ మీదకి వచ్చి దాన్ని స్పష్టంగానే బోధించాను. నీ నడిపింపులో బిడ్డలందరూ కూడా ఆ మాటలు గైకొన్నారు కదా ప్రభు. వారి పాపములు ఒప్పుకొని వారు విడిచిపెడుతుండగా, వారు మారు మనసు పొందుచుండగా, ఇదిగో వారికి నీ కార్యాలు ఇక మొదలుపెట్టు తండ్రి. వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యల్లోంచి వారికి విడుదల దయచేయి. జబ్బులలో నుంచి వారికి స్వస్థత దయచేయి. అది క్యాన్సర్ కావచ్చు, క్యాన్సర్లు ఎన్ని రకాలైన, హెచ్ఐవి కావచ్చు, ఊపిరితిత్తుల జబ్బు కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, పెరాలసిస్ పక్షవాతం కావచ్చు, బ్రెయిన్ సమస్యలు కావచ్చు, కాళ్ళు చేతుల బలహీనతలు, నరాల జబ్బులు, మోకాళ్ళు బలహీనతలు కావచ్చు, ఫైల్స్ బలహీనత కావచ్చు, గ్యాస్ట్రిక్ సమస్య కావచ్చు,
రక్తహీనత కావచ్చు, షుగర్ బీపీలు కావచ్చు, మూర్ఛ వ్యాధి కావచ్చు, కడుపులో గడ్డల సమస్యలు కావచ్చు, చెప్పుకోలేని రహస్య సమస్యలు కావచ్చు. ఎవరు ఎన్ని రకాలుగా నలుగుతున్నారో, కాళ్ళు చేతులు సెప్టిక్ అయి కాళ్ళు తీయాలి చేతులు తీయాలనే పరిస్థితిలో ఉన్నారేమో. నువ్వు స్వస్థపరచగలవయ్యా, నువ్వు బాగు చేయగలవయ్యా. జబ్బులు ఎన్నైనా స్వస్థపరిచే యెహోవావు నీవే. నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలిగి ఉన్నది. మా బిడ్డల్ని స్వస్థపరచమని వారి పక్షంగా చేతులు ఎత్తుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. వారి ఆరోగ్యాలు బాగు చేయండి, కుదుటపరచండి. ఇదిగో వారు తప్పుడు జీవితాన్ని మార్చుకుంటున్నారు దేవా. ఇక పాపం చేయకూడదని తీర్మానం చేసుకుంటున్నారు దేవా. అయ్యో ఇదిగో దేవా, ఇక నేను ఆ చెడిపోయిన జీవితంలోకి వెళ్ళను అని తీర్మానం చేసుకుంటున్నారయ్యా. వారిని బాగు చేయి, వారిని సాక్షులుగా నిలబెట్టు, వారిని స్వస్థపరచు, వారి జీవితాల్లో కార్యాలు చెయ్యి, సాక్ష్యాలు తీసుకొని రా యేసయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఉద్యోగాలు రాక కష్టపడి చదివి కూడా వైఫల్యం చెందుతున్న వారికి జాబ్స్ నివ్వు. చదువుకుంటున్న బిడ్డలకు విజయం ఇవ్వు, జయము నీవు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు జయము నీవు. వ్యాపారాల్లో నష్టపోయి అన్నీ అమ్ముకునే పరిస్థితి, అప్పులకి సమాధానం చెప్పలేక వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న వారికి యేసునామములో విడుదల ప్రసాదించు. అప్పుల సమస్యలలో ఉన్న వారికి యేసునామములో విడుదల కలుగునుగా. ప్రశాంతత దయచే, మనశ్శాంతి దయచే, ఆదరణ దయచే. అహాన్ని వెర్రగొట్టు, గర్వాన్ని వెర్రగొట్టు. మాలోకి దీన మనసు తీసుకొని రాయ్యా, తగ్గింపు మనసు తీసుకొని రాయ్యా. ఒకరి మీద అతిశయపడే నైజం మా నుండి తొలగించు. ఎదుటి వాళ్ళలో రంధ్రాలు వెతకటం అనే తత్వాన్ని మా నుండి తొలగించు. మా బతుకులేందో మేము చూసుకోవటానికి తెలివిని నైనా, మా లోపాలు మేము చక్కదిద్దుకొని అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా చెప్పడానికి నైనా మేము సిద్ధమవడానికి సహాయం చేయండి. గర్భఫలం లేని వారికి సంతానము దయచేయగలవు, దయచేయండి. మేమందరము ఆత్మ సంబంధమైన సంతానాన్ని కంటానికి కూడా సహాయము చేయండి. నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి మా ఇంటి వారైతేనేమి, సమాజపు వారైతేనేమి, బంధుజనులైతేనేమి అందరూ రక్షింపబడటానికి సహాయము చేయండి. అందుకు కావాల్సిన అభిషేకము, వాక్కు, పరిశుద్ధాత్మ నడిపింపు మాకు ప్రసాదించండి. నీ సేవలో మమ్మల్ని వాడుకోండి. సరుకంతా అయిపోయినాక చేయాలంటే ఏమీ చేయలేము. శక్తి ఉండగానే, బలం ఉండగానే నీ కొరకు చేయగలిగినంత చేయటానికి మాకు ప్రేరణ ఇవ్వండి. పురిగొల్పును దయచేయండి. ఎవరు ఏ ప్రమాదాల్లో ఉన్నారో, శోధనలో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, కలతల్లో ఉన్నారో, కేసుల్లో ఉన్నారో అవి యేసునామములో తొలగిపోవునుగాక. బిడ్డలకు న్యాయము తీర్చండి ప్రభువా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్ని రకాలుగా నలుగుతున్నారో, అప్పులై కొంతమంది, అప్పులు ఇచ్చి కొంతమంది. ఇద్దరికి మీరే సమాధానం చెప్పండి. ప్రయత్నాల్లో విఫలమై, కుటుంబాల్లో కలతలై, కుటుంబ సభ్యుల్లో పొరపాట్లు చూసి జీర్ణించుకోలేక అల్లాడుతున్న వారు ఉన్నారు. భార్య తప్పుడు త్రోవలోకి వెళ్ళినప్పుడు కృంగిపోయే భర్త, భర్త తప్పుడు త్రోవలో వెళ్తుంటే కృంగిపోయే భార్య, ఎవరు ఏ స్థితిలో ఉన్నారో అందరి జీవితాలు ఎరిగిన దేవా. కుటుంబ సభ్యులు దుర్వ్యసనాల్లో చిక్కుకొని బయట పడలేక వారు విలవిలలాడుతుంటే వాళ్ళని చూసి అల్లాడిపోతున్న వాళ్ళు ఉన్నారు. యేసునామములో వారికి విడుదల ప్రకటిస్తున్నాం. వారిని శోధించే దురాత్మలను యేసునామములో బంధిస్తున్నాం. కరుణ చూపండి. మమ్మల్ని అందరినీ కూడా నీ చిత్త ప్రకారం నడిపించండి. మా దేశమును స్వస్థపరచండి. క్రైస్తవ సంఘం ఎప్పుడైతే బాగుంటుందో, నీ పేరు పెట్టబడిన జనులు ఎప్పుడైతే క్రమంగా ఉంటారో అప్పుడు దేశం బాగుంటుంది దేవా. సంఘం ఎప్పుడైతే క్రమం తప్పుతుందో అప్పుడు దేశము దరిద్రతలోకి వెళ్ళిపోతుంది. గనుక ముందు సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు, సంఘము క్రమములోనికి వచ్చినట్లు నీ పేరు పెట్టబడిన జనులంతా తమను తాము తగ్గించుకొని మారు మనసు పొంది చెడు మార్గాలు విడిచి దేశం కొరకు ప్రార్థించినట్లుగా మమ్మల్ని అందరినీ బలపరచు అయ్యా. నశించిపోతున్న ఆత్మను రక్షించు. త్రాగుడు, వ్యభిచారం, జోదం, దొంగతనం, నరహత్య, మాంత్రిక విద్య, విగ్రహారాధన, ఘోరమైనటువంటి జీవిత విధానాల్లో
నిజమునకు దేవుడు కాని వాటికి మొక్కేటువంటి అజ్ఞానాంధకారంలో అనేక మంది బలైపోతున్నారు. తరతరాలుగా మోసపోతానే ఉన్నారు, తరతరాలుగా అన్యాయం అయిపోతానే ఉన్నారు. ప్రభువా, వారిని దర్శించు. వారు నిన్ను ఎరుగక నశించిపోతున్నారయ్యా. నిత్యము మండి అగ్నిగుండానికి వెళుతున్నారు. వారి మనోనేత్రాలు వెలిగించి వారందరినీ కూడా నిత్య జీవంలోనికి వచ్చినట్లు వారిని రక్షించుదేవా, రక్షించుదేవా, రక్షించుదేవా. నీకు వందనాలు. మా కుటుంబాలని చేతుల్లో పెడుతున్నా, బిడ్డ పాపల్ని చేతుల్లో పెడుతున్నాం. మమ్మల్ని పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాం. జరిగిస్తున్న పరిచర్యను అనేక రీతిలో ముందుకు తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తున్నాం. మందిర నిర్మాణం కంప్లీట్ కావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కావాల్సిన ఆర్థికపరమైన సమృద్ధి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఏమైతే అక్కరలు ఉన్నాయో నీకు తెలుసు ప్రభువా, అవి కూడా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. నీవిచ్చిన సంఘాలన్నిట సంచరించి కూటములు ఏర్పాటు చేసి విస్తారమైన ఆత్మని రక్షించి సంఘాలు వృద్ధి అగునట్లుగా సువార్త కూటముల ఏర్పాట్ల విషయంలో కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నిర్ణయించబడిన కాలములో పనులన్నీ కంప్లీట్ అయి చక్కగా మేము మందిర ప్రతిష్ట కార్యక్రమంలో ఆనందించే కృప దయచేయండి. మా బిడ్డలందరినీ, చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, స్త్రీలని, పురుషుల్ని, యవనుల్ని పేరు పేరునా దీవించమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ ఇంకా ఎవరు ఏ విధమైన ఇబ్బందిలో ఉన్నా మీరే సమాధానం దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి ఈ ప్రార్థన మనవులన్నీ మీ పాదాలకు సమర్పించి జవాబులు పొందామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్. సార్వత్రిక సంఘములో సత్యమునకు భిన్నమైన బోధలు తొలగించండి. సత్యము వర్ధిల్లాలి, సత్యము వ్యాపించాలి, అబద్ధము, అసత్యము, దుర్బోధ నాశనం అవ్వాలి. సత్యమే సత్యమే వర్ధిల్లాలి ప్రభువా. సేవకుల సాక్ష్యాలు కాపాడండి, విశ్వాసుల సాక్ష్యాలు కాపాడండి, పరిచారకుల క్యారెక్టర్స్, పరిచారకుల సాక్ష్యాలు కాపాడండి, దైవజనుల క్యారెక్టర్స్ కాపాడండి, వారి పిల్లల సాక్ష్యాలు కాపాడండి, వారి ఇంటి వారి సాక్ష్యాలు కాపాడండి, విశ్వాసుల క్యారెక్టర్స్ కూడా కాపాడండి. అన్ని జనుల రక్షణలోకి రావాలి, దయచూపండి. ఎక్కడైతే మాకు సంఘాలు ఇచ్చావో ఆ సంఘాలు మాత్రమే ఇంకా అనేక ప్రాంతాల్లో సంఘాలు ఏర్పడాలి, అవి కూడా వర్ధిల్లాలి. ఆర్థిక ఇబ్బందులు తొలగి సమృద్ధి కలగాలి. విశ్వాసంతో బిడ్డలు తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపు. దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థతలు చేకూర్చు. యేసు నామమున వేడుచున్నాం తండ్రి.